ఎవరు కృష్ణదేవరాయలు వాళ్ళు రాసిన ఆముక్తే మాల్యదం అనే గ్రంథం రాసినారు ఆయన. అవి దానికి సంబంధించింది కృష్ణదేవరాయల కోటకి చంద్రగిరికి సంబంధించినవి అక్కడ కొన్ని పర్టికులర్స్ ఉన్నాయి ఇంకా. అంటే మనము ఇక్కడ మనకు మ్యూజియం పెట్టారు కదా, దాంట్లో లేవంటారా? ఏడ కూడా ఉండొచ్చు రికార్డు ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆఫీసర్లు ఉండారు కదా, రికార్డు ఉంటుంది, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మీరు ఏమన్నా రాజుల గురించి వాళ్ళ పరిపాలన గురించి మీ పెద్దలు చెప్పినట్టు మీకు ఏమన్నా ఏదైనా గుర్తుకు? లేదు, మా పెద్దోళ్ళు అంతటోళ్ళు కాదు, వాళ్ళు ఏదో వ్యవసాయం కూలి చేసుకొని జీవించినారు. నేను 10th క్లాస్ ఓడి మాదిరిగా నేను కూడా అంతే, ఎక్కువ. మీరు 10th క్లాస్ చదివినారా? ఓకే ఓకే. 10th క్లాస్ చదివి బిల్ కలెక్టర్గా చేసినారు. చంద్రగిరిలో, పాకాల, చౌడేపల్లి, చంద్రగిరి, కావేటి నగరం 4 ఊర్లు. కావేటి నగరం 1 ఇయర్, ఇక్కడ 15 ఏండ్లు. కావేటి నగరం చౌడేపల్లిలో 7 ఏండ్లు, పాకాల్లో 12 ఏండ్లు, అంతా 35 ఇయర్స్ చేసిన. 35 ఇయర్స్ చేసిన. ఎంతమంది పిల్లలు పెద్ద అయినా మీకు? కొడుకు కూతురు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయినారు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారు ప్రెసెంట్? ఇది ఇక్కడ ధర్మరాజు. సరే సరే. ఇక్కడ ఈ గురి గురించి మీకు ఇంకా ఏమన్నా కొంచెం క్లారిటీగా చెప్తే. అంటే దీనికి సంబంధించిన భూములు పల్లిలో ఉన్నాయి, రాసిచ్చినారు ఆ రోజుల్లో పెద్దోళ్ళు. అవన్నీ కొంతవరకు అన్నీ దేవుడికి ఖర్చు పెట్టినారు, నైవేద్యానికి, పూజలకి, దానికి. అవి అన్నీ ఖర్చు పెట్టినారు రాముల వారికి. అప్పుడు ఎవరు భక్తులు అంతగా వచ్చి డబ్బులు వేసి ఇచ్చి పోర్చుకించే వాళ్ళు లేరు. అంతా అప్పుడు ఈ చంద్రగిరిలో అంత ఎక్కువ ఉండేవాళ్ళు లేరు. ఒక అతను దుబాస్ చిన్నబ్బని, రామ్మూర్తి గారు, వాళ్ళ నాయన ఈ శ్రీరామ నవమి వస్తే 9 రోజులు గంపతో సుండలు, అప్పుడు పెట్రోమాక్స్ లైట్లు వస్తూ ఉంటాయి, మా ఈది గుండానే వీడికి వస్తాయి పెట్రోమాక్స్ లైట్స్. అప్పుడు అంత ఈసిక పల్లేరుగాయలు ఇవంతా ఉండేది, ఎంత క్లీన్గా లేదు, ఎట్లా పడితే అట్లా ఉండింది గుడి. అవును. అప్పుడు కూడా అయ్యేవారికి ఏదో ఆయన ఏదన్నా ఇస్తే అది తీసుకొని తినేది. ఎవరన్నా బియ్యం అవి ఇస్తే ప్రసాదం చేసి రాముల వారికి పెట్టి ఆయన కూర్చుని తింటారు. పిల్లకాయలు ఎవరైనా పోతే అంత పెడతారు. అట్టే జరిగింది. కానీ ఇప్పుడు దేవస్థానం తరఫున అయిన దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అయింది. 3 పూట్ల నైవేద్యం జరుగుతూ ఉంది, పూజలు జరుగుతూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారు తిరుమలకి పోవడానికి చంద్రగిరి నుంచి సొరంగం ఒకటి తీసినారని ఒక వినికుడు ఉంది, విన్నాను. మనం చూడలేదా? మేము ఇట్లా ఉద్యోగం మీద పోడుస్తాము, చదువుకుంటా ఉన్నాము. పిల్లలు తెలియదు కదా, ఆడికి పోవాలా, ఇది చరిత్ర వినాలా అని కూడా ఉన్నదని చెప్పినారే. కానీ ఉండేది తెలవద్దు మనకి అంటారే, కానీ అది ఉండేది తెలవద్దు మనకి. అంటే మీరు చిన్నప్పుడు ఆడుకుంటా కానీ ఈడ అడాను గుంటు దోకుంది, ఏదో స్వర్గం మంది కాకుండా అంతే. మళ్ళా పొడుక్కునేది మనకి తెలవదు. గుడి కాడ నుంచి కొంచెం దూరం వరకు తెలిసింది అంతే. అంటే ఇప్పుడు కోట ఉంది కదా, కోట దగ్గర నుంచి సొరంగం ఉంది తిరుమలకి అని అక్కడ ఉండే వాళ్ళు కూడా, వాస్తవులు కూడా చెప్తా ఉన్నారు, గ్రామంలోని వాళ్ళు. మరి ఎప్పుడు మీరు ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి మీరు మాకు ఎన్ని ఆలోచనలు లేదు. దేవుడి మీదకి పోతే కదా మేము సేద్యం చేసేది, కష్టపడి తినేది, ఆ లెక్కలు